చాలామంది తెలిసిన వాళ్ళలో కానీ బయట చూసినప్పుడు నాకు ఈ పర్టికులర్ టైంలో పుడితే మంచిది ఆర్ఎల్స్ ఐ గెట్ సమ్ మోర్ బెనిఫిట్స్ లేకపోతే ఎనీ పాయింట్ టు బి షార్ట్ ఫ్రమ్ ముహూర్తం డెలివరీస్ అనేది ట్రెండింగ్ ఉంది. అసలు ఎలా పిచ్చ ఉందంటే జనాల్లో బేబీ డెలివరీ అవ్వక ముందే ఆ టైం ఫిక్స్ చేసుకొని జాతకాలు రాపిచ్చేస్తున్నారు. ఈ ముహూర్తం డెలివరీ అండి 8:42 బేబీ క్రై ఉండాలంటారు. ఎట్లా పాసిబిలిటీ అవుతుందండి? 8:42 ఏ సి సెక్షన్ చేసినా సరే చాలా ప్రాబ్లం అండి. అటువంటిది ఏముండదు. ఈ ముహూర్తం దేవుడిచ్చిన ముహూర్తమే ముహూర్తం అంతే. మనం క్రియేటివ్ ముహూర్తం అనేది ఏముండదు. నార్మల్ డెలివరీ అయిన పిల్లలు చాలా ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ బాగుంటున్నారు. ముహూర్తం డెలివరీ చేసిన వాళ్ళు చాలా లో ఉంటున్నారు. నేను అబ్జర్వ్ చేశాను. పెద్దలు కొంతమంది ఆ టైంలో పుడితే బాగుంటది, ఈ టైంలో పుడుతుంది, డేట్ మంచి రోజు లేదు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చాడు, వచ్చేసి లేదు ఈ రోజు డెలివరీ అవుతే బేబీకి ప్రాబ్లం అవుతుంది అంటే ఈ రోజు డెలివరీ చేయొద్దు, వద్దనే వద్దాం. మేము కౌన్సిలింగ్ చేసాం. ఈవెన్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా దేర్ ఫ్యామిలీ ఇస్ నాట్ ఎట్ ఆల్ కన్విన్స్డ్. మా పంతులు గారు ఎవరో ఉన్నారు, ఆయన చెప్పారా ఆ టైంకే డెలివరీ అవ్వన్నారు. ఆ రోజు డెలివరీ అయితే బేబీ తల్లి కడుపులో అస్ఫిక్సీ అంటే ఆక్సిజన్ అంతగా చాలా సఫర్ అయిపోయింది. ఎస్, డెలివరీ టైంలో వెంటనే బ్రీతింగ్ సరిగా లేదు, హార్ట్ బీట్ సరిగా లేదు. ఆ బేబీని వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. పెట్టిన తర్వాత యాంటీనేటల్ గానే బ్రెయిన్ కొంచెం సఫర్ అయింది బేబీ, ఆక్సిజన్ అందక. ఆ బేబీ తర్వాత మోర్బిడిటీస్ అంటాం అనమాట, హియరింగ్ డిఫికల్టీ వచ్చింది.